రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఎప్పుడు కూడా రాజకీయ అక్కస్సుతోటి రాజకీయ కక్షతోటి ఇవాళ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను నోటీసులు ఇచ్చుకుంటూ తప్పుడు కేసులు బనాయించుకుంటూ ఈయన రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తా ఉన్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. ఇవాళ పంచాయతీ ఎన్నికలు ఉంటే ఒక రకంగా మళ్ళీ ఒక నాయకునికి ఈ కాంగ్రెస్ లో నోటీసులు ఇవ్వడం కేటీఆర్ గారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి పబ్లిక్ దృష్టిని మరల్చడానికి, ఎందుకంటే దీని మీదనే పబ్లిక్ దృష్టి ఉంటది, 6 గ్యారంటీలు అడిగే వాళ్ళు ఉండరు అని చెప్పేసి ఒక తప్పుడు ఆలోచనతోటి, ఒక రాజకీయ కుట్రతోటి ఇలా రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తా ఉన్నాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిన్న హరీష్ రావు గారు చెప్పినటువంటి మీ యొక్క బామ్మరిది బాగోతాన్ని బయట పెట్టిరు, అది అవినీతి అని బయట పెడితే దాన్ని కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి నువ్వు, నీ కుటుంబం, నీ మంత్రివర్గం పోయి వల్ల నోటీసులు ఇచ్చి హరీష్ రావు గారి మీద అక్రమంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు అవగాహన లేమితోటి, అధికార దుర్వినియోగంతో ఇవాళ ప్రతిపక్షమైనటువంటి హరీష్ రావు గారి మీద నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు. అయినా కూడా న్యాయం ఉంది, చట్టం ఉంది, తప్పకుండా విచారణకు మా నాయకులు హరీష్ రావు గారు హాజరయ్యారు. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా కూడా, నిన్ను ముక్కు విండైనా కూడా 6 గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడతానే ఉంటాం, తగ్గేది లేదని చెప్పేసి తెలియజేస్తాం.